అక్కడ వేదవతి పెద్దమ్మకి ఏదైనా ప్రమాదం జరిగేలా చెయ్యి. ఆ విషయం ఇక్కడ రాహుల్కి తెలిసేలా చెయ్యి. అమ్మకి ప్రమాదం జరిగిందంటే రాహుల్ ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెంటనే సిటీకి స్టార్ట్ అయిపోతాడు. ఇంకేముంది, దాంతో వ్రతం క్యాన్సిల్, అంతే. చెప్పడానికి నీకు సింపుల్ గానే ఉంది, కానీ ఇక్కడ చెయ్యాల్సింది నేను. దొరికానంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. వద్దినా, ఇప్పుడు నెగటివ్ గానే కాదు, కాస్త పాజిటివ్ గా కూడా ఆలోచించు. ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తున్నావు అంతే. సరే సరే, చెయ్యక చస్తానా? చేస్తాను. మధ్యలో ఐరేంద్రి నన్ను ఇరికిస్తుంది. ఎవరు చూడలేదు కదా. ఎస్, ఇప్పుడు వీళ్ళు ఎలా గుడికి వెళ్లి పూజ చేస్తారో నేను చూస్తాను. అప్పుడే రెడీ అయిపోయావా? నీకోసం కాఫీ తీసుకొస్తానని చెప్పాను కదా. ఏంటండి మీరు? దీక్ష చేస్తున్నా అని చెప్పాను కదా, ఇప్పుడే కాఫీ తాగమంటారేంటి? అది కాదు వేద, నువ్వు ఎంతసేపైనా పూజ చేసుకో, ఏ పురాణమైనా చదువుకో, నేనేం అడ్డు చెప్పను. కానీ ఉపవాసంతో మెడిసిన్స్ తీసుకోకుండా మాత్రం ఎలా ఉంటావు చెప్పు. ప్లీజ్ నా మాట విను. లేదండి, నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఈ ఒక్కరోజు నాకు అడ్డు చెప్పకండి. నా మనసుకి నచ్చినట్టు పూజ చేసుకొనివ్వండి. మొండిదాని వేద నువ్వు. సర్లే, నీ ఇష్టం. థ్యాంక్స్ అండి. అక్కడ ఆల్రెడీ దాంపత్య వ్రతం మొదలైపోయి ఉంటుంది. అక్కడ వ్రతం జరుగుతున్న టైంలోనే ఇక్కడ శివపురాణం చదవాలి అనేది నా ఉద్దేశం. అమ్మో, అత్తయ్య గారు అప్పుడే రెడీ అయిపోయి శివపురాణం చదవడం కూడా మొదలు పెట్టబోతున్నారు. ఐరేంద్రి ఏమో అక్కడ దాంపత్య వ్రతం స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. అంటే అక్కడ వ్రతం, ఇక్కడ అత్తయ్యని ఆపాలంటే ఖచ్చితంగా అత్తయ్యకి ఏదో ఒకటి జరగాలి. కానీ ఎలా? ఒక్కసారి అత్తయ్య శివపురాణం మొదలు పెట్టారంటే అది పూర్తయ్యే వరకు పూజల నుండి బయటకు రారు. ఓహో, మరి ఏం చెయ్యాలి? ఎలా ఆపాలి? నా ఆరాటం చూసైనా ఆ దేవుడు రాహుల్ అభిల్ని కలుపుతాడని, సంతోషంగా ఉండేలా చేయాలని నా కోరికండి. నీ ప్రయత్నం ఫలిస్తుంది వేద. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నీ పతిదేవుణ్ణి నేను చెప్తున్నాను కదా. సరే అండి, పూజకి టైం అవుతుంది. నేను వెళ్లి ఏర్పాట్లన్నీ మొదలుపెట్టి శివపురాణం చదువుతూ ఉంటాను. మీరు కూడా త్వరగా వచ్చేయండి. సరే.